నమస్కారం. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సఫర్ అవుతుంది. ఏంటో తెలుసా? సంతానలేమి. అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో చాలా పెద్ద సమస్యే కూర్చుంది. నార్మల్‌గా ఒకప్పుడు మనం వీళ్ళకి పిల్లలు లేరంట అనేది ఎక్కడో ఒక చోట వినేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. ఎవ్వరింటికెళ్ళండి వీళ్ళు పాపం బాధపడుతున్నారు. పిల్లలు లేరు, పిల్లలు లేరు అని. కానీ ఇది ఒకటి అయితే ఇంకొకటి ఏంటి అనంటే పాపం ఏ పాపం చేశారో ఏమో! వీళ్ళకి ఏ శాపం తగిలిందో ఏమో! అందుకే వీళ్ళకి పిల్లలు లేరు అని. ఆ మాటలనే వాళ్ళందరూ గూడా పిల్లలు ఉన్నవాళ్ళే. అది కూడా ఎక్కువ ఆడవాళ్ళే ఎక్కువ అంటుంటారు. కానీ ఏ పాపం చేశారో, ఏ పాపం చేస్తే అలా అయిందో అనేది చాలా పెద్ద తప్పు. అలా మాట్లాడకూడదు. వీళ్ళ లైఫ్ స్టైల్ మారడం వల్ల వీళ్ళొకటే కాదు. అంటే అమ్మ, అమ్మమ్మ ఒక 3 తరాల ముందు నుంచి కూడా లైఫ్ స్టైల్స్ మారుతూ వస్తున్నాయి నెమ్మది నెమ్మదిగా. అండ్ ప్రతి ఒక్కరు ఆర్థిక సమస్యతో బాధపడడం వల్ల అందరూ ఆధారపడే ఉన్నారు. పనులు చేస్తే తప్ప ఇల్లు గడవలేని పరిస్థితి ఉంటుంది. ఎక్కువ మంది జీవితంలో ఇదే ఉంది. అయితే ఈ పిల్లలు లేరు అనే దానికి ఎన్నో గుళ్ళు తిరుగుతూ ఉంటారు. ఎన్నో హాస్పిటల్స్ తిరుగుతారు. ఎన్నో పూజలు చేస్తారు. ఎన్నో జపాలు చేస్తారు. హోమాలు చేస్తారు. అయినా కూడా మాకు అవ్వడం లేదు అని అంటారు. ఇంకొకటి ఏంటి అనంటే ఈ అవ్వడం లేదు ఇంత తిరిగినా, ఇంత పూజలు చేసినా, ఇంత హోమాలు చేసినా, ఇంత ఫాస్టింగ్ ఉన్నా సరే మాకు అవ్వడం లేదు. పిల్లలు కలగడం లేదు అని మేము అలసిపోతున్నాము అని అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నిజమైన స్పిరిచ్యువల్ సాధన చేసినప్పుడు అక్కడ అలసట అనేది ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఒక టార్గెట్ పెట్టుకొని ఇది అయితేనే అని అంటావు చూడు అక్కడ అలసటొస్తది. అందుకని నేను ఈరోజు మీకు కొన్ని చిట్కాలు చెప్తాను. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు అది ఇద్దరికీ భావన ఉండాలి. మా ఇద్దరికీ పిల్లలు కావాలి అని. కానీ ఇందులో కొంతమందికి ఏమవుతుంది అనంటే మగవాళ్ళకేమో పిల్లలు వద్దు, ఆడవాళ్ళకేమో పిల్లలు కావాలి అని ఉంది. ఇలా జరిగితే మాత్రం పిల్లల్ని కనడం కష్టమే. అలాంటి వాళ్ళు అసలు పిల్లల్ని వద్దు అని అంటా నేను కూడా. ఎందుకంటే పిల్లలు అనంటే అదొక తపస్సు. అదొక పెద్ద ప్రయాణం. అది ఇట్స్ ఏ 21 ఇయర్స్ ఇన్వెస్ట్‌మెంట్ అన్నమాట. ఎందుకంటే ఆ పిల్లల్ని కనడం ఒకటే కాదు. ఆ పిల్లల్ని చక్కగా పెంచగలగాలి. వాళ్ళకి చక్కగా ఒక గొప్ప సపోర్ట్ అవ్వాలి మనం. ఒక గొప్ప గార్డియన్ అవ్వాలి. ఇన్ని జరగాలి అనంటే ఖచ్చితంగా మనం వేసే పునాది చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. అందుకనే ఇందులో పిల్లల్ని కనే ముందు ప్లాన్ చేయాల్సింది 90 రోజులు. ఆ 90 రోజులు కూడా టైం సరిపోదు అనుకుంటే ఎందుకంటే ఓవ్యులేషన్ పీరియడ్ ఇవన్నీ గూడా చూసుకుంటూ ప్లాన్ చేస్తారు కాబట్టి అట్‌లీస్ట్ మండలం అని అంటారు. 43 కానీ లేకపోతే 45 రోజులు కానీ. సో, ఖచ్చితంగా ఈ 45 రోజులు సాధన చేయాల్సిందే. అయితే ఈ సాధన మొదలుపెట్టినప్పటి నుంచి మధ్యలో ఒకవేళ మీకు పీరియడ్స్ వస్తే గనక మళ్ళీ దాన్ని ఒక 10 డేస్ తర్వాత పీరియడ్స్ వచ్చిందనుకోండి, దాన్ని కంటిన్యూ చేయండి. అది ఒకరోజు, 2 రోజులు సాధన మొదలుపెట్టిన తర్వాత పీరియడ్స్ వచ్చిందనుకోండి, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. తప్పకుండా. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో చాలా మందిలో అవేర్‌నెస్ వచ్చింది. ఒక లైఫ్ స్టైల్‌ని ఎలా మార్చుకోవాలి అని. ఎలాంటి ఆహారం తినాలి, ఎలాంటిది తినకూడదు. ఇది కూడా ఉంది. అలాగే ఒక డిసిప్లిన్ అంటూ ఏర్పరచుకోవాలి. ఎప్పుడైతే సత్సంతాన భాగ్యం కోసం ఒక డిసిప్లిన్ ఏర్పరచుకుంటారో, అప్పుడు ఖచ్చితంగా పిల్లలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య విషయం ఒకటే కాదు. అంటే శారీరక ఆరోగ్యం పరంగా మనం కొన్ని ఆసనాలని చేస్తాము. మానసిక ఆరోగ్యం పరంగా కొంత ఆహారాన్ని మనసుకి పంపించాలి. అంటే మనలో ఎప్పటినుంచో ఉన్న మెంటల్ బ్లాక్స్ కొన్ని ఉంటే, ఆ బ్లాక్స్ అన్నిటిని క్లియర్ చేసుకుంటూ రావాలి. అవి క్లియర్ చేసుకుంటూ రావాలంటే కొంత థియరీ వినాలి, కొన్ని క్లాసెస్ అటెండ్ అవ్వాలి. దాన్నే మనం సప్తాహ అంటాం. అండ్ ఇంకొకటి ఎమోషనల్ హెల్త్. ప్రతి చిన్నదానికి బాధపడుతూనే ఉంటారు. అందులో ఎస్పెషల్లీ పిల్లలు లేరు అనగానే వాళ్ళేమంటున్నారు, వీళ్ళేమంటున్నారు, బయటికెళ్తే చాలు పిల్లలు, పిల్లలు, పిల్లలు అంటారు. అవునా? సో, ఇలాంటి వాళ్ళకి నేనొక మంచి మాట చెప్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ దగ్గరకొచ్చి, "ఏంటమ్మాయి నీకింకా సంతానం కలగలేదా? ఏం పాపం చేశావో ఏమో? ఏమైందో ఏమో మీ జీవితంలో? ఎవరి శాపం వచ్చిందో ఏమో?" అని అన్నారనుకోండి, వాళ్ళని మీ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పండి, "నేనొక సాధన చేస్తున్నాను 45 రోజులు. నాతో పాటు మీరు బాగా ఎదురు చూస్తున్నారు కదా పిల్లల కోసం. మీరు కూడా 45 రోజులు సాధన చెయ్యండి" అని చెప్పండి. ఎవరైతే నీ మంచి కోసం అడుగుతున్నారో, కామెంట్ చేస్తున్నారో,
నేను ప్రతిరోజు వేయించుకొని తింటున్నారో వాళ్ళని, మీరేదైతే సాధన చేస్తున్నారో, మీరేదైతే దీక్ష చేస్తున్నారో వాళ్ళని కూడా మీతో పాటు సాధన చేయమని చెప్పండి. అప్పుడు మీకు కూడా ఇంకొక శక్తి యాడ్ అవుతూ ఉంటది. తప్పకుండా మీ జీవితంలో ఒక మార్పనేది వస్తది. అందుకని మనము ఈ ప్రయాణంలో ఫస్ట్ పిల్లల కోసం ప్లాన్ చేసేటప్పుడు మొదటి స్టెప్ సప్తాహ, అంటే 7 రోజులు సాధన. ఈ 7 రోజుల సాధన ఎలా మొదలుపెట్టాలి? ఎప్పుడెప్పుడు చేయాలి? ఏ టైంలో చేయాలి? దీనికి ఒక సిలబస్ ఏమన్నా ఉందా? స్కెడ్యూల్ ఏమన్నా ఉందా? ఇద్దరూ చేయొచ్చా? లేకపోతే నేను ఒక్కదాన్నే చేయొచ్చా? అనే క్వెషన్స్ మీలో చాలా ఉంటాయి. సో, ఈ విషయాల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. నమస్కారం.